అందుబాటు ధరలో లభ్యమవుతుందన్న ఉద్దేశంతో బ్రాండ్తో పని లేకుండా ఏ వాటర్ హీటర్ పడితే అది కొంటుంటారు కొంతమంది. అయితే ఇలా నాణ్యత లేని వాటర్ హీటర్ కూడా ప్రమాదకరమే. అందుకే ధర కాస్త ఎక్కువైనా పర్లేదు, కానీ నాణ్యమైన బ్రాండెడ్ వాటర్ హీటర్స్ ని ఎంచుకోవడం అన్ని విధాల శ్రేయస్కరం. చాలా మంది ఇళ్లలో ఉండేది మాత్రం వాటర్ హీటరే. అందుబాటు ధరకు లభించడం, తక్కువ సమయంలో నీళ్లను వేడి చేసే సత్తా ఉండడమే చాలా మంది దీన్ని ఎంచుకోవడం వెనుకున్న ముఖ్య ఉద్దేశం. ఇక్కడి వరకు బాగానే ఉన్నా దీన్ని ఉపయోగించే క్రమంలో కొంతమంది చేసే పొరపాట్లు వారి ప్రాణాలకే ముప్పు తెచ్చిపెడుతున్నాయి. పిల్లలున్న ఇళ్లలో వాటర్ హీటర్ వాడేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. వారు పదే పదే తిరిగే ప్రదేశాల్లో కాకుండా ఏదో ఒక మూలకు లేదంటే ప్రత్యేకమైన గది ఉంటే అందులో పెట్టి హీటర్తో నీళ్లు వేడి చేసుకోవచ్చు. అలాగే ఓసారి స్విచ్ ఆన్ చేశామంటే అటువైపుగా ఎవరూ వెళ్లకుండా ముఖ్యంగా చిన్నారుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కొంతమంది ప్లాస్టిక్ బకెట్స్లో హీటర్ పెడుతుంటారు. అయితే ఈ క్రమంలో నేరుగా బకెట్కు హీటర్ హుక్ను తగిలించకూడదు. ఎందుకంటే ఆ వేడికి ప్లాస్టిక్ కరిగిపోతుంది. ఇది ప్రమాదకరం కూడా. కాబట్టి ప్లాస్టిక్ బకెట్లోనే హీటర్ పెట్టాలనుకుంటే దానిపై ఒక సన్నటి చెక్కకు హీటర్ను తగిలించటం ఉత్తమం. లేదంటే అల్యూమినియం బకెట్ ఉంటే దానికి నేరుగా హీటర్ను అమర్చవచ్చు. అలాగే ఇక్కడ మరో విషయం ఏంటంటే ఇనుప బకెట్స్ని కూడా వాడకపోవడం మంచిది. ఎందుకంటే దీనివల్ల కూడా విద్యుత్ షాక్ తగిలే ప్రమాదం ఎక్కువ. ఇక స్విచ్ వేశాక నీళ్లు వేడయ్యాయో లేదో చెక్ చేసే విషయంలో కొందరు ఏమరపాటుగా వ్యవహరిస్తుంటారు. ఈ క్రమంలో మర్చిపోయి అలాగే నీళ్లలో చేయి పెట్టారంటే షాక్ తగిలి ప్రాణాల మీదకొస్తుంది. కాబట్టి హీటర్ పెట్టిన తర్వాత ధ్యాసంతా దానిమీదే ఉంచాలి. స్విచ్ ఆఫ్ చేసి ప్లగ్ తొలగించిన తర్వాతే నీళ్లను ముట్టుకోవాలి. నీళ్లు మరగాలని మరీ ఎక్కువసేపు హీటర్ను అలాగే స్విచ్ ఆన్ చేసి ఉంచడం కూడా మంచిది కాదు. ఎందుకంటే ఒక్కోసారి దీనివల్ల షార్ట్ సర్క్యూట్ కూడా జరగవచ్చు. మీరు నీటిని వేడి చేసినప్పుడు నీటి ఉష్ణోగ్రతను చెక్ చేయడానికి స్విచ్ ఆఫ్ చేయండి. స్విచ్ ఆన్లో ఉన్నప్పుడు నీటిని తాకవద్దు. కరెంట్ షాక్ వచ్చే ప్రమాదం ఉంది. ఇలా చాలా మంది ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు. వాటర్ హీటింగ్ రాడ్ ఉపయోగించినప్పుడు నీటిలోకి ఎంత పంపాలో దానిపై గుర్తుంటుంది. గుర్తుకు చేరుకునే వరకు నీటిలో ముంచండి. నాణ్యత లేని రాడ్లను ఉపయోగించడం మానుకోండి. చాలాసార్లు రాడ్ మంచి స్థితిలో ఉంది కదా అని సంవత్సరాల తరబడి ఉపయోగిస్తారు. కానీ కొన్ని అంతర్గత లోపం వల్ల అది విద్యుత్ షాక్కు కారణం కావచ్చు. మీరు 2 సంవత్సరాల కంటే ఎక్కువ వాటర్ హీటర్ ఉపయోగించకూడదు. దానిని ఉపయోగించే ముందు ఎలక్ట్రీషియన్తో చెక్ చేయించండి.